హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్ కేమ్ యూట్యూబ్ ఛానల్. సో చాలామందికి ఏపీ ఈయాప్సెట్ అప్లికేషన్ గురించి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ క్లారిఫికేషన్ వీడియోస్ పెడుతూ ఉంటాను. కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిలబస్, డిలీటెడ్ సిలబస్, దాని తర్వాత ఏ టాపిక్స్ డిలీట్ అయ్యాయి, అసలు సిలబస్ ఏంటి అనేది ఒక వీడియో ఉంది. వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లింక్ చెక్ చేసుకోండి. అవి మాత్రమే చదువుకోండి. ఓకే, డిలీటెడ్ సిలబస్ చదవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఏపీ యాప్సెట్ గురించి చదివితేనే. ఓకే, అండ్ అంతేకాకుండా డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ పెట్టుకోవాలి అనేది చివరిలో దాంట్లో ఫామ్ ఫిల్అప్ చేయడానికి మీరు నెట్ సెంటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫర్మేషన్ ఏమేమి రాసి ఉంచుకోవాలో ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ మీకు చూపిస్తాను. సో ఆ పేజ్లో నింపుకొని పెన్సిల్తో పెన్తో క్లియర్ కట్గా నింపుకొని అవి ఈ ఆన్లైన్ అప్లికేషన్లో అయితే ఫిల్అప్ చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే, సో ఇంతవరకు మనకు 4 స్టెప్స్ ఉండేది. ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ వచ్చింది, దాని గురించి మీకు చెప్తున్నాను. చూడండి, ఇక్కడ టోటల్ ఇంతకుముందు 4 స్టెప్సే ఉండేది. ఇప్పుడు 5th స్టెప్ అనేది వచ్చింది. ఇది మన కన్వీనియన్స్ గురించే. ఇప్పటి వరకు మన దగ్గర ఉండేది పేమెంట్ రెఫరెన్స్ నెంబర్. ఫీ పేమెంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫీ పేమెంట్ చేయగానే మీకు పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఓకే, సో ఆ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్తోనే ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది 4th స్టెప్లో వస్తుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఇన్ ఫ్యూచర్ చాలా చాలా అవసరం. కాబట్టి ఈ 4th స్టెప్లో మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే అక్కడ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకోవడానికి ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కొత్త కాలం స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకుంటే పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ ఫామ్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి దాన్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ వెల్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫామ్. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మన బ్లాగ్ స్పాట్ ఉంది, దాంట్లో మీకు అన్ని విషయాలు క్లియర్ కట్గా తెలుస్తాయి. సో ఫస్ట్ ప్రాక్టికల్ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత క్యాండిడేట్స్ నేము, తర్వాత ఫాదర్స్ నేము. ఓకే, యాక్చువల్గా ఇంటర్లో ఏం జరిగిందంటే సెకండ్ ఇయర్ మీకు ప్రాక్టికల్స్ మాత్రమే జరిగాయి కాబట్టి ప్రాక్టికల్ హాల్ టికెట్ నెంబరు, ఇంటర్ బోర్డ్ ప్రకారం ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఈ ఫామ్ మీరు ప్రింట్ చేసుకొని దీనిపైన రాసుకొని క్లియర్ కట్గా రాసుకొని చూడండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి దాంట్లో ఎంటర్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ జరగవు. ఓకే, బర్త్ డిస్ట్రిక్ట్, బర్త్ స్టేట్, యాన్యువల్ ఇన్కము. ఒకవేళ మీరు 1 lakh బిలో అయితే మంచిది. 1 lakh బిలో అయితే సర్టిఫికెట్ నంబర్ ఉంటుంది, అది రాసి పెట్టుకోండి క్లియర్ కట్గా. 1 to 2 times ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబరు, తర్వాత సబ్ క్యాస్ట్ ఏంటి, ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ ఓసీకి మాత్రమే. స్పెషల్ కేటగిరీలో మళ్ళీ లోకల్ ఏరియా స్టేటస్, నాన్ మైనారిటీ, సో అడ్రస్ నెంబరు, తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఈ ఫామ్ ద్వారా ఫిలప్ చేసి రెడీగా ఉంచుకోండి. దాని తర్వాత ఫిలప్ అనేది ఈజీగా జరుగుతుంది. ఇంక ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అలాగే మన వీడియోస్ చూస్తూ ఎంసెట్కి ఈజీగా ప్రిపేర్ అయిపోండి. ఐఐటి నీట్ కూడా యూజ్ అయ్యేలాగా వీడియో లెక్చర్స్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.